భక్తితో ఫాస్టింగ్ చేయాలి అనుకుంటారు, కానీ దీనివల్ల గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి? అవి రాకుండా ఫాస్టింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్, అంటే ఎవరైనా ఫాలో అవ్వచ్చా? ఫోన్ చూసుకుంటూ తినడం కరెక్టా? హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. చాలా మందికి ఫాస్టింగ్స్ అంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలా, కీటో డైట్ ఫాలో అవ్వాలా, లేదంటే ఓమాడ్ 1 మీల్ ఏ డే ఫాలో అవ్వాలా అని. సో ఇవన్నీ ఫాలో అయ్యే ముందు మనకు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సూపర్విజన్లో ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అవి కాకుండా జనరలీ మనం ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో చూసి లేకపోతే ఎవరైనా చెప్తే ఫాలో అయితే మన బాడీ కండిషన్ ప్రకారం మనకి సెట్ అవ్వకపోవచ్చు. సో ఇవన్నీ గురించి మనం తెలుసుకోవడానికి మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ గారితో ఉన్నాం. సార్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిక్. హాయ్ డాక్టర్. హాయ్. సారీ, చాలా ఆక్యుపైడ్ ఉన్నారు, వీఆర్ టేకింగ్ యువర్ టైం. సో డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి ఇష్టం వచ్చినట్టు ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఫాస్టింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్, అంటే ఎవరైనా ఫాలో అవ్వచ్చా వితౌట్ డాక్టర్ సూపర్విజన్? సో బేసిక్గా ఫాస్టింగ్ అంటే ఏంటంటే మనము ఫుడ్ ఏం తినలేకుండా ఉన్నప్పుడు, సో కంప్లీట్గా బాడీకి న్యూట్రిషన్ గట్ ఎంటీ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోఫేజియా జరుగుతుంటుంది. విని ఉంటారు మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయినప్పుడు. సో 12 to 14 hours 15 hours ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆటోఫేజియా అంటే బాడీలో ఉన్న సెల్లర్ డెబ్రీస్, సెల్ సిస్టమ్, మెటబాల్ అన్నీ డ్యామేజ్ కావడం వల్ల సో అవన్నీ రిమూవ్ జరిగి క్లియర్ అయిపోయి సో బాడీ అంతా రియాక్టివేట్ జరుగుతుంది. సో అందరూ అందుకే ఫాస్టింగ్, సో యాక్టివేట్ మెటబాలిజం యాక్టివేట్ అయితే అంటున్నారు. సో ఫాస్టింగ్ చేయడం కరెక్టే, బట్ అది ఎవరికి చేయాలి, ఎంతవరకు చేయాలి అని చూసుకోవాలి. సో యూజువల్గా డయాబెటీస్ ఉండి, అన్కంట్రోల్ డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్, ఎల్డర్లీ పేషెంట్స్ వీళ్ళు బెటర్ అవాయిడ్ చేస్తే బెటర్. సో దోస్ ఆర్ మినిమల్ మైల్డ్ డిసీజెస్ ఉండి కంట్రోల్లో ఉండి, సో ఆర్ఎల్స్ సో యంగ్ పర్సన్స్ ఉండి వాళ్ళు చేసుకోవచ్చు. సో ఎవరైనా ఫాస్టింగ్ చేసేటప్పుడు సో డెఫినెట్గా డాక్టర్ గైడెన్స్ ఆర్ గుడ్ డైటీషియన్ గైడెన్స్ ఉంటే బెటర్. సో మనం వింటూనే ఉంటాం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే సో నైట్ ఎర్లీగా తీసుకొని 6:37 తీసుకొని అట్లీస్ట్ ఒక 12 to 14 hours ఫాస్టింగ్ ఉండడం వల్ల సో గట్కి రెస్ట్ ఉంటుంది. సో ప్రీవియస్ డేలో ఉన్న మెటబాలైట్స్ అన్నీ వాష్అవుట్ అయిపోవడం వల్ల ఆటోఫేజీ వల్ల సో క్లియర్ అయ్యి సో ఎర్లీ మార్నింగ్ బాడీ అంతా గట్తో పాటు ఎవ్రీ మార్నింగ్ కంప్లీట్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే మనం ఫాస్టింగ్ చేస్తుంటాం యూజువల్గా. ఓకే. సో ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చా? ఇప్పుడు డాక్టర్ చూసుకుంటే మనం శివరాత్రి వస్తుంది. శివరాత్రికి ప్రతి ఒక్కరూ భక్తితో ఫాస్టింగ్ చేయాలి అనుకుంటారు, కానీ దీనివల్ల గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి? అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కమింగ్ టు శివరాత్రి. సో శివరాత్రి హిందూస్ మెయిన్ రిలీజియన్ ఫెస్టివల్. సో శివరాత్రి అంటే యూజువల్గా మనం సో కంప్లీట్ ఫాస్టింగ్ ఉండడము అంటే కంప్లీట్గా బాడీ ఇంటర్నల్గా అండ్ మెంటల్గా అండ్ ఫిజికల్గా క్లెన్సింగ్ చేయడం బేసిక్గా శివరాత్రి అంటే. సో ఫాస్టింగ్ అంటే సో కొన్ని మూవీస్లో చూపించినట్టు దేవునికి నియర్ బై ఉండేటట్టు సో మనం కంప్లీట్గా హోల్ డే ఫాస్టింగ్ ఉండడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ టైప్లో ఆటోఫేజీ అంటే కంప్లీట్గా బాడీ ఇంటర్నల్గా క్లెన్స్ అవుతుంది. సో ఎక్స్టర్నల్గా మనకి థాట్స్ వాటి రిలీజియస్ ఆస్పెక్ట్ దేవునికి ప్రేయర్ చేయడం వల్ల సో మెంటల్గా కూడా కంప్లీట్గా క్లెన్స్ జరుగుతుంది. సో శివరాత్రికి ఎలా ఫాస్టింగ్ చేసేటప్పుడు మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి? సో కంప్లీట్గా డిహైడ్రేట్ కాకుండా సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉన్నా కానీ సో ఇన్ బిట్వీన్ వాటర్ తీసుకోవడము, కోకోనట్ వాటర్ తీసుకోవడము, సో హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి ఎవరైనా. సో వేరే షుగర్ ఉన్నవాళ్ళు, కొద్దిగా అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నవాళ్ళు, సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్న ఇట్లాంటి వాళ్ళు ఫాస్టింగ్ చేయకపోతే చాలా బెటర్. సో ఒకవేళ సో మైల్డ్ కంట్రోల్ బాగానే ఉంది చేద్దాం అనుకున్నప్పుడు సో వాళ్ళు ఏంటంటే ఎట్ ఏ స్ట్రెచ్ ఫాస్టింగ్ ఉండకుండా సో కొద్దిగా క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ సో వాళ్ళు చేసుకోవడం బెటర్. సో ఓవరాల్గా డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. సో ఒకవేళ ఫాస్టింగ్ చేశారు, వాళ్ళు ఫాస్టింగ్ అయిపోయాక నెక్స్ట్ డే ఫాస్టింగ్ యూజువల్గా ఫుడ్ తీసుకున్నప్పుడు హెవీ డైట్ అవాయిడ్ చేయాలి. సో స్లోగా కొద్దిగా జ్యూస్ అయినా ఏదైనా లిక్విడ్ తీసుకొని అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకొని దెన్ దే నీడ్ టు గో ఫర్ దేర్ మీల్స్. సో దే షుడ్ నాట్ టేక్ హెవీ మీల్స్ ఆఫ్టర్ ఓవర్ నైట్ ఫాస్టింగ్. సో అదేంటంటే మెటబాలిజం అన్ని ఆల్టర్ చేస్తుంది. ఓకే డాక్టర్ గారు, యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చాలా మంది యాసిడిటీ ఇంకా గట్ ఇష్యూస్తో బాధపడతారు. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో శివరాత్రి సో వాళ్ళు అదే అంటే సో కంప్లీట్గా వాళ్ళకి
ఎట్ ఏ స్టేజ్ ఫాస్టింగ్ ఉండకుండా సో కంపల్సరీ ఏదో ఒక లిక్విడ్స్ అయినా రీహైడ్రేషన్ తీసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు ఫాస్టింగ్ హోల్ డే ఫాస్టింగ్ ఉన్నా కానీ ఇన్ బిట్వీన్ ఫ్రూట్స్ తీసుకోవడమైనా కొద్దిగా లిక్విడ్స్ తీసుకోవడమైనా సో సమ్ క్యాలరీస్ తీసుకుంటూ ఉండాలి. మెయిన్లీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ అయినా తీసుకుంటున్నప్పుడు సో దే నీడ్ టు టేక్ ఫుడ్, లేకుంటే షుగర్ పడిపోవడము. కిడ్నీ పేషెంట్స్ కూడా అంతే. సో షుగర్ పడిపోవడం అని వాళ్ళకు కూడా కిడ్నీ డీహైడ్రేషన్ వల్ల వాళ్ళ రీనల్ పారామీటర్స్ పెరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో దే నీడ్ టు మెయింటైన్ సమ్ లిటిల్ ఇన్ బిట్వీన్ ఫ్రీక్వెంట్ సమ్ డైట్ తీసుకోవడం బెటర్. అండ్ ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ చూసుకుంటే చాలామంది లైఫ్ స్టైల్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో గట్ హెల్త్ బాగుండాలంటే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్, అంటే ఏం చెప్తారు? సో గట్ అంటే ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ గట్ అంటే ఫుడ్ వల్ల ఓన్లీ మనకి న్యూట్రిషన్ వస్తుంది, సో ఎనర్జీ వస్తుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే గట్ హ్యాస్ మల్టిపుల్ కనెక్షన్స్, గట్ బ్రెయిన్ యాక్సిస్ అని. సో మన ఫుడ్ హ్యాబిట్స్, మన గట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల మెటబాలిజం చేంజ్ కావడము, అంటే సో గట్లో బ్యాక్టీరియాని బట్టి ఇప్పుడు మెనీ న్యూరలాజికల్ డిసీజెస్ అయినా డిప్రెషన్, స్ట్రెస్, సో మెటబాలిజం, ఒబిసిటీ, సో ఇవన్నీ గట్ సిస్టమ్ మీద డిపెండ్. సో అందరూ సో దెర్ ఈజ్ ఎ మోర్ అటెన్షన్ టువర్డ్స్ ద గట్. సో గట్ హెల్త్ బాగుండడానికి సో బ్యాలెన్స్డ్ డైట్, సింగిల్ లైన్లో చెప్పాలంటే సో ఎవ్రీ డైట్లో ప్లేట్ మీల్స్లో మనకి మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా సో ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేట్టు, ఫైబర్ ఉండేట్టు అండ్ కార్బోహైడ్రేట్స్ ఉండేట్టు, ఫ్యాట్స్ ఉండేట్టు అన్నీ ఈక్వల్ బ్యాలెన్స్గా తీసుకుంటుండాలి. సో అండ్ అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయడం. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యాంటీబయాటిక్ వాడాలి. ఇఫ్ ఎట్ ఆల్ యూజ్ చేసినా దే నీడ్ టు టేక్ కంప్లీట్ కోర్స్ 3 days or 5 days వాట్ ఎవర్ డాక్టర్ టోల్. సో అది తీసుకోవాలి. ఎక్సెస్ యాంటీబయాటిక్ అస్సలు యూజ్ చేయొద్దు. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద గట్ అండ్ హోల్ బాడీ మెటబాలిజం, ఇట్ విల్ ఇంప్రూవ్. బట్ ఇట్ షుడ్ బి గైడెడ్ బై డాక్టర్ ఆర్ సమ్ డైటీషియన్. ఓకే. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలామందికి నోషన్స్ ఉంటాయి. నేను డైరెక్ట్ 16 hour కాకుండా 12 hour కాకుండా డైరెక్ట్ 18 hour విండో చేస్తాను, నాకు ఎక్కువ ఫ్యాట్ కరుగుతుంది అని. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంత ఎక్స్టెండ్ చేయొద్దు. యూజువల్గా 14 hours, మ్యాక్సిమం 15 hours. ఆర్ఎల్స్ ఒకవేళ అట్లా కుదరని వాళ్ళు ఏంటంటే వీక్లో 5 days నార్మల్ డైట్ తీసుకొని 2 days లో క్యాలరీ డైట్ తీసుకోవడం, అంటే హాఫ్ క్యాలరీస్ అరౌండ్ 700-800 calories. సో అదైనా బెటరే. సో కంప్లీట్గా స్ట్రెచ్ 18 hours అట్లా ఉండడం వల్ల ఏంటంటే ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ కావడం వల్ల బర్నింగ్. సో ఒకవేళ షార్ట్ టర్మ్లో వాళ్ళు వెయిట్ లాస్, డిహైడ్రేషన్ వల్ల వెయిట్ లాస్ అయినా సో ఓవర్ టైం పీరియడ్ మళ్ళీ క్రేవింగ్స్ వచ్చి రిబౌండ్ వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే. సో అప్పట్లో పాతకాలంలో మంత్లీ వన్స్ ఉపవాసం ఉండేవాళ్ళు. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మంత్లీ వన్సా, వీక్లీ వన్సా, ఎట్లా ఉపవాసం ఉంటే బాడీ క్లెన్స్ అవుతుందంటారు? సో మంత్లీ వన్సా, వీక్లీ వన్సా అని కాకుండా సో మై సజెషన్ ఈజ్ గో ఫర్ వాట్ ఎవర్ అట్లీస్ట్ 10 to 12 hours మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఫీడింగ్కి మధ్యలో. అంటే సో దే నీడ్ టు కంప్లీట్ డిన్నర్ బై 6:37 సో దట్ ఇఫ్ దే టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ మార్నింగ్ 9 o'clock అట్లీస్ట్ 12 to 14 hours విండో ఉంచితే సో ఆ టైంలో ఆటోఫేజీ జరిగి సో గట్ అండ్ మెటబాలిజం అంతా బూస్టప్ అయ్యి దే కెన్ టేక్ నార్మల్ డైట్ మార్నింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వీక్లీ, మంత్లీ కాకుండా డైలీ దే నీడ్ టు కంప్లీట్ డైట్ ఆర్ డిన్నర్ ఎట్ 6 or 7 o'clock. అట్లీస్ట్ దే కెన్ టేక్ అట్లీస్ట్ 12 to 14 hours గ్యాప్. అండ్ ఇఫ్ దే స్టార్ట్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సో దెర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 14 hours. ఇన్ దోస్ 14 hours క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది, సో టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ ఎవాక్యుయేట్ అవుతుంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ వీక్లీ దే నీడ్ టు అవాయిడ్ లేట్ నైట్ డిన్నర్. సో మై సజెషన్ ఇస్ గో ఫర్ బెటర్ లేట్ నైట్ డిన్నర్, అవాయిడ్ చేయడం బెటర్. సో అట్లాంటి చిన్నవి సెట్ చేసుకుంటే సో వాట్ ఎవర్ ఫీజిబుల్ ఎవ్రీ డే వీ నీడ్ టు మెయింటైన్ ఇన్స్టెడ్ ఆఫ్ వీక్లీ వన్స్. సో డైలీ ఇఫ్ దే టేక్ ఎర్లీ డిన్నర్ అండ్ మెయింటైన్ 14 hours సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. స్పీకింగ్ ఆఫ్ గట్ బ్రెయిన్ యాక్సెస్, సో ఇప్పుడు ఏంటంటే చాలామంది లంచ్ టైం, డిన్నర్ టైం అదొక గెట్ అవే అయిపోయింది. ఏంటంటే కొంచెం ఫోన్ చూసుకుంటూ తిందాం, ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడు. సో పీపుల్ సే దట్ వాట్ వీఆర్ ఈటింగ్ వీ షుడ్ నో అని. సో మీరేమంటారు, ఫోన్ చూసుకుంటూ తినడం కరెక్టా? సో ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటూ తినడం వల్ల ఏంటంటే సో క్యాలరీస్ బ్యాలెన్స్ కాకుండా సో దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ఫుడ్. సో బ్లైండ్గా ఫుడ్ తినడం వల్ల ఏంటంటే సో ఎక్సెస్ క్యాలరీస్ తినడము, సో ఎక్సెస్ డోపమిన్ రిలీజ్ కావడము. సో వాళ్ళు టీవీ చూస్తున్న మొబైల్ చూస్తున్నప్పుడు యూజువల్గా సిరీసెస్ చూసుకుంటూ తినడం చాలామంది చూస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే ఎక్సెస్ డోపమిన్ రిలీజ్ అవ్వడం, వాళ్ళ క్యాలరీస్ కౌంట్ లేకుండా వాళ్ళకి తెలియకుండా ఎక్కువ తినేస్తుంటారు. సో దానివల్ల ఒబిసిటీ రావడము, మెటబాలిజం ఆల్టర్ కావడము, అడిక్ట్ అయిపోతుంటారు యూజువల్గా. సో బెటర్ టు అవాయిడ్. సో వెన్ దే ఆర్ టేకింగ్ లంచ్ ఆర్ డిన్నర్ వాట్ ఎవర్ సో దే నీడ్ టు కాన్సన్ట్రేట్ అండ్ దే నీడ్ టు డూ సేమ్ థింగ్. ఓకే.
సో ఇప్పుడు ఒక పర్సన్కి చిన్న పిల్లల నుంచి పెద్దగా అయ్యే వరకు వాళ్ళకి మిల్క్ తాగే అలవాటు ఉండొచ్చు. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఏజ్లో వాళ్ళకి మిల్క్ తాగితే బ్లోటింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఎందువల్ల అంటారు? మిల్క్ వల్లనా లేకపోతే గ్యాస్ట్రిక్? సో మిల్క్ అనేది మనం 6 months 1 year తర్వాత ఎవరికి అడ్వైస్ చేయం. 6 months ఆఫ్ ఏజ్, 1 year చైల్డ్హుడ్లో చిన్నప్పుడు ఒక 6 months టు మ్యాక్సిమం 1 year వరకు, వాటి 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. తర్వాత ఒకవేళ వాళ్ళకి స్లోగా మన న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ఫుడ్తో పాటు మిల్క్ ఇస్తుంటాం. బట్ యూజువల్గా మేము పేషెంట్స్కి ఆఫ్టర్ 2 years or 3 years ఎప్పుడు మిల్క్ ఎవరికి అడ్వైజ్ చేయము. సో ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియన్స్ ఆర్ నోన్ ఫర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్. సో 80% ఆర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్. సో మిల్క్ వల్ల బ్లోటింగ్ రావడం, ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ ఎక్కువ రావడం జరుగుతుంటాయి. సో మిల్క్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ ఎనీవన్. సో ఓన్లీ ఇఫ్ దే వాంట్ దే కెన్ టేక్ ఫర్ కర్డ్, యోగర్ట్, ఫర్ ప్రోబయాటిక్స్. మిల్క్ అవసరం లేదు అంతే. సో ఇప్పుడు వీ కెన్ సబ్స్టిట్యూట్ విత్ సోయా, ఆల్మండ్ అండ్ ఆల్ అదర్ మిల్క్స్ అంటారా? పీనట్ అట్లాంటివి మధ్య అందరూ దే కెన్ టేక్ ఫర్ మిల్క్ ఈజ్ ఫర్ కాల్షియం. సో కాల్షియం ఈజ్ అవైలబుల్ ఇన్ మెనీ థింగ్స్. సో ప్రోటీన్ ఆర్ ఇఫ్ దే వాంట్ కాల్షియం అండ్ anything available, substitute is available, that is not an issue. Okay. So per se milk is not advisable for anyone. In OP also gastro we will tell the first we will write avoid milk products. So they can take yogurt because that gut bacterium, gut microbacterium, just now we talked, no? Yes. So that is better, it improves the gut bacteria. Okay, so whatever happening in the stomach, it affects on the face antaru. Ante acne ekku aithe you need not to go for costly serums and costly makeup products. Firstly stomach ni cleanse chesko antaru. So adi enduku ala antaru? So gut is involved in all the metabolism. Yes. So excess and processed foods అయినా, సో వాటి వల్ల ఏంటంటే మెటబాలిజం, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, ఇవన్నీ ఏంటంటే హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ వల్ల. సో యాక్నీకి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. సో ఒబిసిటీ ఉండడం వల్ల, ఫిమేల్స్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల యాక్నీ అట్లాంటివి వస్తుంది. సో ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నాట్ ద సోల్ మెకానిజం. అంటే గట్ క్లియర్ చేసుకుంటేనే యాక్నీ పోతుందని కాదు. సో ఇఫ్ యు ఆర్ ఈటింగ్ హెల్దీ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. So because all the toxic matter, everything will be washed out. So whatever if you are taking something processed food or hot dog something, so they will reflect everywhere in terms of cholesterol, metabolism, obesity. The same way some acne also. Okay. And చాలా మంది ఇప్పుడు చూసుకుంటే పార్టీ కల్చర్కి అలవాటు అయిపోయి దే ఆర్ టేకింగ్ ఫ్రీక్వెంట్ ఆల్కహాల్స్ అనమాట. దానివల్ల స్టమక్కి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? So no limit of alcohol is safe for human body. Okay. So alcohol is a pure carcinogenic. It will cause multiple, from head to toe it will cause multiple cancers. There is no doubt in that. So but per se stomach it will cause ఇమ్మీడియట్గా బర్నింగ్ రావడము, అల్సర్స్ రావడము, ఫుడ్ పైప్లో రిఫ్లక్స్ రావడము, బ్లడ్ వామిటింగ్ కేసెస్ వస్తుంటాయి. సో అల్సర్స్ అయ్యి బ్లడ్ వామిటింగ్ రావడము, సో బ్లీడింగ్ అవుతుంటుంది. సో వాటితో పాటు లివర్ సిరోసిస్, దెర్ if we count, no, so all the problems will be caused by alcohol. There is no, we can't label everything. Okay. So but every problem will be, all gastro diseases and most of the cancers will be caused by alcohol. Okay. So known. Dr. Garu, one last question. There is a notion that ఏంటంటే అసిడిటీ వస్తే అక్కడ నుంచి అన్ని రోగాలు వచ్చేస్తాయి, డయాబెటీస్ కాడ నుంచి క్యాన్సర్ వరకు. సో అసిడిటీ అనేది మనం ఏదో చిన్నగా తినంగానే వచ్చేది అని అనుకుంటాం, కానీ అసిడిటీ అనేది చాలా పెద్దది అని వాట్ ఐ ఫీల్. సో వాట్ యూ సే? సో అసిడిటీ అని కాదు, అంటే వేగ్ లెమన్ లాంగ్వేజ్ అసిడిటీ. సో ఎనీ గట్ ఇష్యూస్, సో ఎనీ గట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే, సో ఇట్ విల్ గట్ ఈజ్ ఇన్వాల్వ్ విత్ ఆల్ డిసీజెస్, డిప్రెషన్స్ అయినా, మెటబాలిక్ డిసీజెస్ అయినా. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ ఇన్వాల్వ్ విత్ సిస్టమ్ ఈస్ కనెక్టెడ్ విత్ all diseases. It is known for causing all diseases. So అందుకే గ్యాస్ట్రో ఇష్యూస్ ఏ వచ్చినా, సో మెటబాలిజం ఆల్టర్ కావడం వల్ల, మన బ్యాక్టీరియా గట్ స్టెబిలిటీ పోవడం వల్ల అన్ని డిసీజెస్ వస్తుంటాయి. సో పర్టికులర్గా వీ కాంట్ లేబుల్ వన్ డిసీజ్. సో నౌ రీసెర్చ్ ఈస్ షోయింగ్ న్యూరలాజికల్ డిసీజ్, న్యూరోడిజనరేటివ్ డిసీజెస్, ఒబిసిటీ, ఫ్యాటీ లివర్ డిసీజ్, లివర్ సిరోసిస్. సో you name any number of diseases, gut bacteria and gut system is involved. Okay. So now it is everything is coming back because of research. So gut has involved in multiple paths. Okay. So if we maintain good gut, no, so all the diseases will be in a homogeneous environment. Yes sir. So one last suggestion for the viewers, gut health ni బ్యాలెన్స్గా ఉంచుకోవడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? సో బేసికల్లీ జస్ట్ నో ఐ టోల్డ్, సో దే నీడ్ టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్. సో అండ్ దే నీడ్ టు టేక్ అడిక్వేట్ fruits, vegetables, and avoid unnecessary antibiotics. If possible, avoid milk,
So they can take yogurt and milk products, so early dinner, and they need to maintain at least to 12 to 14 or 12 hours if possible, based on the medical condition. At least to 12 hours of fasting is more. So most of us can maintain easily, because if they eat 7 o'clock, they can morning they can take 8 o'clock, 9 o'clock. So by simple measures we can maintain, instead of taking a heavy diet, just maintaining 12 hours of night fasting and balanced diet. సో చూసారు కదండి, ఫాస్టింగ్ గురించి మనకున్న డౌట్స్ అన్నీ డాక్టర్ గారు క్లియర్ చేశారు. సో ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం డెఫినెట్లీ విల్ క్లియర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్.